జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తిని కల్పించేటటువంటి ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అనేక మంది జమ్మూ కాశ్మీర్లో ఉండేటటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, అదే రకంగా కొంతమంది వ్యక్తులు సుప్రీం న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి ఆర్టికల్ 370 అనేటటువంటి ఆ ఆర్టికల్కి ఒక రకమైనటువంటి చారిత్రకాత్మక నేపథ్యం ఉంది. సో ఆ నేపథ్యానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కానీ పార్లమెంటు కానీ ఆ ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి ఏమాత్రం అధికారం లేదు అనేటటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావించారు. సో వాదోపవాదాలు జరిగిన తర్వాత తీర్పుని రిజర్వ్ చేయటం, సో చివరికి సుప్రీం న్యాయస్థానం ఆర్టికల్ 370 రద్దు మీద వారి యొక్క తీర్పుని వెలువరించడం కూడా జరిగింది. ఆ తీర్పు 5 సభ్యుల ధర్మాసనానికి దాన్ని రిఫర్ చేసినప్పుడు వైవి చంద్రచూడ్ గారు ఎవరైతే భారత ప్రధాన న్యాయమూర్తి గారు ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి 5 న్యాయమూర్తుల ధర్మాసనం అది. ఆ ధర్మాసనం తీర్పు చెప్తూ పార్లమెంటు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి న్యాయ సమీక్ష చేయటం అనేటటువంటిది అది కుదరదు అనేటటువంటి మాట చెప్పారు. అదే రకంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి కన్సెంట్ ప్రకారం జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మేము దాని మీద వాటిని నిగ్గు తేలుస్తూ ఈ రకమైనటువంటి తీర్పులు మేము చెప్పలేము అనేటటువంటి మాట చెప్పారు. అదే రకంగా ఆర్టికల్ 370 అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఆనాడు తాత్కాలికంగా చేసినటువంటి ఒక రకమైన అడ్జస్ట్మెంట్ మాత్రమే, కానీ దీనికి పర్మనెన్సీ అనేటటువంటిది లేదు. కాబట్టి భారత ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవచ్చు అనేటటువంటి మాట చెప్పారు. సో పూర్వాపరాల్లో కనుక మనం వెళ్తే అసలు ఏమిటి ఆర్టికల్ 370 అనేటటువంటిది? 1947 సంవత్సరంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత అన్ని సంస్థానాలు కూడా, అంటే భారతదేశంలో దాదాపు 650 పైచిలకు ఉండేటటువంటి ఈ రాజుల సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో వారి యొక్క సంస్థానాలను విలీనం చేసినప్పుడు ఆఖరుగా విలీనం చేయనటువంటి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి సంస్థానం ఏదైతే ఉందో ఆ సంస్థానం తన యొక్క సంసిద్ధతని తెలియజేస్తూ జరిగిన తర్వాత జరిగిన విలీనంలో నెహ్రూ ప్రభుత్వం వారికి కొన్ని ప్రయోజనాలు కల్పిస్తూ పెట్టినటువంటి తాత్కాలికమైనటువంటి ఒప్పందం మాత్రమే ఈ ఆర్టికల్ 370. ఒకసారి మనం దీనిలో కనుక వివరాల్లో కనుక వెళ్తే ఆర్టికల్ 370 యొక్క పూర్వాపరాలను కనుక మనం చాలా కేర్ఫుల్గా కనుక మనం ఎనలైజ్ చేస్తే భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని స్వయం ప్రతిపత్తి జమ్మూ కాశ్మీర్ మాత్రమే ఉంది. ఈ ప్రత్యేకతకు సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే 1947 ఆగస్టు 15 భారత్ పాక్ రెండు కూడా స్వతంత్రం పొందాయి. నాడు శ్రీనగర్ని ఆక్రమించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నగా భారత సాయం కోరినటువంటి జమ్మూ కాశ్మీర్ చివరి రాజా హరిసింగ్ కొన్ని షరతులు ఒప్పందాలకు లోబడి 1948 అక్టోబర్ 27న కాశ్మీర్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసినాడు. జమ్మూ కాశ్మీర్ ప్రధానిగా షేక్ అబ్దుల్లాని 1949 సంవత్సరంలో భారత ప్రభుత్వం నియమించింది. రాజప్రతినిధిగా హరిసింగ్ కుమారుడు కరణ్ సింగ్ ఇప్పటికీ ఉన్నారు. 49 అక్టోబర్ 17న కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగ సభ రాజ్యాంగంలో 370 అధికరణని చేర్చింది. కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని శాశ్వతంగా ఉంచాలని తాత్కాలిక పద్ధతిలో హక్కులు ఇవ్వకూడదన్న అబ్దుల్లా వాదనని అప్పటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 1952లో జరిగిన ఢిల్లీ ఒప్పందంతో రాజరికం రద్దయింది. 1954లో 35A నిబంధన జరిగింది. 1956లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగానికి ఆమోదం లభించింది. చివరికి 370 అధికరణం ద్వారా జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. అయితే ఈ ప్రత్యేక ప్రతిపత్తిని రాజ్యాంగంలోని 368(1) అధికరణం ద్వారా సవరించే వెసులుబాటును కూడా రాజ్యాంగం కల్పించింది. అదే రకంగా ఒకప్పటి మద్రాసు రాష్ట్రానికి చెందినటువంటి గోపాలస్వామి అయ్యంగార్ ఈ ఆర్టికల్ 370కు ప్రధానమైనటువంటి రూపకర్త. 1937-43 కాలంలో జమ్మూ కాశ్మీర్ సంస్థానానికి ప్రధానమంత్రిగా పనిచేశారు వీరు. 47 అక్టోబర్లో కేంద్రంలో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో ఈయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. జమ్మూ కాశ్మీర్ వ్యవహారాలు ఈయననే చూసుకునేవారు. ఈయన సారథ్యంలోని బృందం 1948, 1952లో కాశ్మీర్ సమస్యని ఐక్యరాజ్య సమితిలో కూడా లేవనెత్తారు. భారత రాజ్యాంగంలోని 21 భాగంలో ఉన్న ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి లభిస్తోంది. ఆ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అధికారాలు, రాజ్యాంగం, జెండా
ఇవన్నీ కూడా అమల్లో ఉన్నాయి. ఇవన్నీ తాత్కాలిక ప్రాతిపదికన లభిస్తాయనేటటువంటి నిబంధన కూడా ఉంది. ఈ ఆర్టికల్ ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, కమ్యూనికేషన్ రంగాలపై మాత్రమే భారత ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయి. వాటికి సంబంధించిన చట్టాలు మాత్రమే కాశ్మీర్లో అమలు చేయగలదు. మిగిలిన ఏ రంగంలో అయినా ఏం చేయాలన్నా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చారిత్రక నేపథ్యం. మొదటి నుంచి కాశ్మీర్ సమస్యలకు, వివాదాలకు నిలయంగా మారింది. కాశ్మీర్లో క్రయ విక్రయాలపై హక్కులు లేకపోవడం, ఉగ్రవాదుల దాడుల కారణంగా శాంతి భద్రతలు అదుపులో లేకపోవడంతో ఇన్నాళ్ళు పెద్ద కార్పొరేట్ కంపెనీలేవి కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టడానికి సాహసించలేదు. స్థానిక రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో లబ్ధి చేకూరడానికి అనుగుణంగానే వ్యూహాలు రచించాయి. అధికారం ఎక్కువగా స్థానిక ప్రభుత్వం చేతుల్లోనే ఉండిపోవడంతో పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయినాయి. మరొక వైపు ఉగ్రవాదులకు స్థావరంగా మారడంతో ప్రభుత్వానికి ఆర్టికల్ 370ని రద్దు చేయడం మినహా వేరే అనివార్యమైనటువంటి పరిస్థితి సృష్టించడం ద్వారా అది తప్ప వారికి ఏ రకమైనటువంటి అవకాశం లేదు. ఆర్టికల్ 370లోని సెక్షన్ 3 ప్రకారం భారత రాష్ట్రపతి ఎప్పుడైనా ఏ సమయంలోనైనా కాశ్మీర్కి ఇచ్చినటువంటి స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడానికి సంపూర్ణమైనటువంటి అధికారాలు ఉన్నాయి. ఫలానా తేదీ నుంచి 370 రద్దు లేదంటే మార్పులు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వచ్చు. ఈ నిబంధనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పక్కాగా వ్యూహాలు రచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం 378ని రద్దు చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. కానీ 370లో నిబంధన 3ని చాలా తెలివిగా వినియోగించుకున్నటువంటి మోడీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ నుంచి తప్పించుకుంది. భారత రాజ్యసభలో ఆగస్టు 5, 2019 ఉదయం 11 గంటలకు, లోక్సభలో 12 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్టికల్ 370 రద్దును ప్రకటించినారు. నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అనుమతి తెలుపుతూ గెజిట్ విడుదల చేయడంతో అధికారికంగా 370 అధికరణ రద్దు జరిగింది. 365 రద్దుతో 35 అయ్యే ఆర్టికల్ కూడా రద్దవుతుంది. ఈ ఆర్టికల్ రద్దుతో జమ్మూ కాశ్మీర్లో ఢిల్లీ తరహా పరిపాలన అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఎక్కడైతే రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా భారత రాష్ట్రపతి అనుమతి ప్రకారం మాత్రమే తీసుకోగలిగినటువంటి ఈ రకమైనటువంటి చర్యని నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా తెలివిగా ఉపయోగించుకోవటమే కాకుండా అప్పటి రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఆర్టికల్ 370 రద్దు జరిగింది. దాని మీద జరిగిన వాదోపవాదాల తర్వాత వైవి చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఉండే 5 సభ్యుల ధర్మాసనం రాష్ట్రపతి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమీక్షించేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు లేదు. భారత రాజ్యాంగం ప్రకారం మాత్రమే భారతదేశంలో అన్ని చర్యలు ఉండాలి తప్పిస్తే రాజ్యాంగం ప్రకారం జరిగినటువంటి 370 రద్దుని క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం లేదు. అదే రకంగా కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకి వీటి మీద నిర్ణయం తీసుకునేటటువంటి సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది అనేటటువంటి మాట సుప్రీంకోర్టు చెప్పింది. అనేక వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థలు ఈ రద్దు మీద సంతోషాన్ని వెలిబుచ్చున్నాయి. కానీ కాశ్మీర్లో ఉండేటటువంటి రాజా హరిసింగ్ వారసుడైనటువంటి కరణ్ సింగ్ కానీ, లేదా కొన్ని పార్టీలు కానీ అనేక వీటి మీద అభ్యంతరాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మేము పోరాటాలు చేస్తామనేటటువంటి మాట చెప్పారు. ఏవైనప్పటికీ కూడా పాకిస్తాన్ దేశం ఏదైతే జమ్మూ కాశ్మీర్ని, ముఖ్యంగా కాశ్మీర్ని ఏదైతే దాన్ని కబళించాలనేటటువంటి తాపత్రయాన్ని అనేక సార్లు వెలిబుచ్చుతూ వచ్చిందో, నిన్న సుప్రీం న్యాయస్థానం వెలిబుచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో తప్పనిసరిగా ఇది కాశ్మీర్లో ఉండేటటువంటి ప్రజలకి, భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగంగా ఉంది అని నమ్మేటటువంటి కోట్లాది మంది ప్రజలకి ఇది పర్మనెంట్ ఉపశమనం, అంటే కంప్లీట్గా ఒక ఉపశమనం ఈ తీర్పు కలిగిస్తుందని చెప్పడంలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు, నిర్వివాదాంశం. తప్పనిసరిగా ఇటువంటి తీర్పుల్ని తప్పనిసరిగా ఆహ్వానించాల్సిందే. దాని ద్వారా జమ్మూ కాశ్మీర్లో జరిగేటటువంటి ఉగ్రవాదుల యొక్క చర్యలు ఏవవుతున్నాయో ఇది వన్స్ ఫర్ ఆల్ కంట్రోల్ అవుతాయని దాన్ని మనం తప్పనిసరిగా భావించవచ్చు. చూద్దాం భవిష్యత్తులో జరిగేటటువంటి రాజకీయపరమైన కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయనేది.